హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజైతే నేను మా యానివర్సరీ వ్లాగ్ని షేర్ చేస్తున్నాను. యానివర్సరీ రోజున నేను ఇంట్లో అయితే రెసిపీస్ ఏం పెద్దగా చేయలేదు. ఎందుకంటే ఆ పిల్లలకి ఆ రోజు స్కూల్ ఉంది, స్కూల్కి వెళ్ళారు. వాళ్ళకి ఇంకా ఎగ్జామ్స్ అవ్వలేదు, ఆ రోజుతోనే ఎగ్జామ్స్ అయిపోతాయి. అందుకే ఈవినింగ్ బయటికి వెళ్ళొచ్చని నేను ఇంట్లో మధ్యాహ్నం అయితే ఏం చేయలేదు. ఈవినింగ్ మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వ్లాగ్ మీకు బాగా నచ్చుతుంది. ఇదైతే నేను యానివర్సరీకి తీసుకున్న శారీ. ఇది ఒక వాట్సాప్ గ్రూప్లో తీసుకున్నాను. ఫుల్ శారీ చూపించాను కదా. ఇంకా నేను శారీ కట్టుకొని రెడీ అయిన తర్వాత మధ్యాహ్నానికి పిల్లలు వచ్చిన తర్వాత కేక్ కట్ చేసుకుందామని మధ్యాహ్నం కట్ చేస్తున్నాము. ఈవినింగ్ ఎందుకంటే బయటికి వెళ్ళాలి, మళ్ళీ వచ్చేసరికి లేట్ అవుతుందని మధ్యాహ్నమే కట్ చేసుకున్నాము. పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళు కూడా స్నానాలు చేసి రెడీ అయిన తర్వాత 3కి ఆ టైంలో కట్ చేస్తామన్నమాట. ఇక్కడ రెడీ అయిపోయి కేక్ కట్ చేసిన తర్వాత కొన్ని పిక్స్ అవి దిగాము. ఇది మా 10th యానివర్సరీ. 9 years కంప్లీట్ అయిపోయినాయి. 10th yearలోకి అడుగు పెట్టామన్నమాట. అప్పుడే 10 years అయిపోయినాయా అన్నట్టుగా అనిపించింది నాకు. 10 years అయినట్టు ఉండదు, ఒక 4-5 years అవుతుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ కొంచెం సేపు వీడియో అది కూడా షూట్ చేశాను. ఆ తర్వాత ఈవినింగ్ మేము ఎక్కడికి వెళ్ళామంటే డిన్నర్కని మేము ప్లాట్ఫామ్ 65 ట్రైన్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఇది విజయవాడలో బందర్ రోడ్లో KFC ఉంటుంది కదా, దాని పక్కనే 2nd floorలో ఉంటుంది ప్లాట్ఫామ్ 65. ఇదిగోండి ఎంట్రన్స్ అయితే ఇలాగుంటుంది. ఎంట్రన్స్లో ఇలా ట్రైన్ థీమ్తో ఇలా ఒక ఇంజన్ ఉంటుంది. ఇక్కడ పిక్స్ అవి తీసుకున్నాము కొన్ని. మనం వెళ్ళగానే వీళ్ళు మనం ఎంతమంది మెంబర్స్ వచ్చాము ఏంటి మన నేమ్ అది తీసుకొని తర్వాత లోపల నుంచి వచ్చి మనల్ని పిలుస్తున్నారు. అంటే ఎంతమంది మెంబర్స్ వస్తే అన్ని సీట్స్ ఉన్నవి మనకి వాళ్ళు చూసి ఇస్తారనమాట. మేము 4 members కాబట్టి 4 seats ఉన్న దగ్గర తీసుకెళ్ళి మాకు ఆ టేబుల్ ఇచ్చారనమాట. ఇక్కడ శ్రీకాకుళం జంక్షన్ వచ్చింది మా టేబుల్ దగ్గర. ఇక్కడ 4 seats ఉన్నాయి కాబట్టి 4 membersకి 4. అదే 6 members ఉంటే 6 ఉన్న సీట్స్ దగ్గర అలా ఇస్తున్నారనమాట. చూసి ఎంతమంది వచ్చారో చూసి ముందు వాళ్ళకి తగ్గట్టుగా సరిపోని సీట్స్ ఉన్న దగ్గర ఇస్తున్నారు. మేమైతే శ్రీకాకుళం జంక్షన్లో కూర్చున్నాము. ఈ ట్రైన్ రెస్టారెంట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. పిల్లలు ఉన్న వాళ్ళైతే తప్పకుండా వెళ్ళొచ్చు, వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ట్రైన్ రెస్టారెంట్లో. ఆ ట్రైన్ ఫుడ్ తీసుకొచ్చినప్పుడల్లా వాళ్ళు లేచి నిలబడి చూడడం, నవ్వడం ఇదే సరిపోయింది. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలాగే పిల్లలు నవ్వుకోవడం, ట్రైన్ని చూసి ట్రైన్ ఎవరి దగ్గరికి వెళ్తున్నా కానీ ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం అందరు ఇలాగే చేస్తున్నారు. మేము కూడా చాలా వీడియోస్ అలాగే ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఫుడ్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ అలాగే క్వాంటిటీ కూడా బాగా ఇచ్చారు. ప్రైజెస్ కూడా నేను మీకు మెనూ చూపించాను కదా, మరీ అంత హై రేంజ్లో లేవు, మరీ అంతగా లోగా లేవు. ఈ రెస్టారెంట్ మొత్తం ఒకసారి చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంది. దాదాపు అన్ని జిల్లాలో జంక్షన్లు కూడా ఉన్నాయన్నమాట. ఒక్కో టేబుల్కి ఒక్కో జిల్లా పేరు పెట్టారనమాట. చాలా నీట్గా ఉంది, క్లీన్గా ఉంది. అలాగే వాళ్ళ సర్వీసింగ్ కూడా చాలా బాగుంది. ఫుడ్ ఆర్డర్ చేసిన వెంటనే వస్తుంది, లేట్ అది అవ్వకుండా. ఫ్రాంక్గా చెప్తున్నాను, ఫుడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 5 starకి 5 star రేటింగ్ ఇచ్చేసాను నేనైతే. ఇక్కడ మేమైతే ఫస్ట్ ఏం ఆర్డర్ చేసుకున్నామంటే స్టార్టర్స్కి చికెన్ను అలాగే ఫిష్ స్టార్టర్స్ ఏవో ఆర్డర్ చేశారు. అలాగే చికెన్ స్వీట్ కార్న్ సూప్ ఆర్డర్ చేశారు. సూప్ అయితే వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చేసారు మామూలుగా. మిగతా స్టార్టర్స్ అయితే ట్రైన్లో వచ్చినాయి. ఇదిగోండి, ట్రైన్ వచ్చే ముందు మనకి ఇక్కడ గ్రీన్ కలర్ సిగ్నల్ ఉంటుంది కదా, ఆ గ్రీన్ కలర్ సిగ్నల్స్ వెలుగుతున్నాయంటే మనకి ఫుడ్ వస్తుందని, మన ట్రైన్ మన దగ్గరికి వస్తుందని ఫుడ్ తీసుకొని ఇక్కడ ఫస్ట్ చికెన్ స్టార్టర్స్ ఆర్డర్ తీసుకొచ్చింది. ఆ తర్వాత ఫిష్ ఒకటి ఆర్డర్ చేశారు స్టార్టరు. అపోలో ఫిష్ అడిగారు, అది లేదంట. ఇక్కడ ఒక ఫిష్ ఫ్రై ఫేమస్ అంట, అదైతే చాలా బాగుంటుందని చెప్పారు, అది ఆర్డర్ చేశారు. అదైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఫిష్కి సంబంధించిన ఏం తిన్నారు పిల్లలు. ఈ స్టార్టర్ మాత్రం చాలా బాగా తిన్నారు, ఇష్టంగా. చాలా బాగుంది, క్రిస్పీగా, అంత స్పైసీగా లేదు, చాలా బాగుంది. అందుకే వాళ్ళిద్దరు కూడా తిన్నారు. ఇదిగోండి నేను చెప్పాను కదా ఫిష్ స్టార్టర్ అని, ఇదే. ఇది చాలా బాగా నచ్చింది.
ఆ తర్వాతైతే మేము పుల్కాలవి ఆర్డర్ చేసుకున్నాము. నాన్స్ చెప్తే నాన్స్ అయితే లేవు. పుల్కాలు, రోటీలు ఇవే ఉన్నాయని చెప్పారు. ఇంకా పుల్కాలోకి ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ ఆర్డర్ చేసుకున్నాం. అదైతే చాలా నచ్చింది నాకు. చాలా టేస్టీగా ఉంది. అది రైస్‌లోకి గూడా చాలా బావుంటుంది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ ట్రైన్ వచ్చినప్పుడల్లా లేవటం, నవ్వుకోవడం, లేసి నుంచొని వెళ్ళిపోయేదాకా చూడడం అలా చేశారనమాట. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా యానివర్సరీ రోజున ఇలా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడైతే చూసారు కదా మేము మెయిన్ కోర్స్ వచ్చి చికెన్ ఫ్రైడ్ బిర్యానీ ఆర్డర్ చేసాము. ఆర్డర్ తీసుకురాకుండా ఫుడ్ తీసుకురాకుండా ఇంజన్ ఒక్కటే వచ్చింది. ఇక్కడైతే చాలాసేపు నవ్వుకున్నాము. ఫుడ్ తీసుకురాకుండా ట్రైన్ ఒక్కటే వచ్చిందని. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఫుడ్ పెట్టి పంపించారు. ఏదో చిన్న మిస్టేక్ వల్ల ఇంకా అలా వచ్చిందనుకుంటా. తర్వాత వెంటనే ఫుడ్ పంపించారు. ఇదిగోండి మన గ్రీన్ సిగ్నల్ వెలుగుతుందంటే మనకు ఫుడ్ వస్తుందని. ఇక్కడ చికెన్ ఫ్రైడ్ బిర్యానీ తీసుకొచ్చింది. అప్పటికే చాలా ఫుల్ అయిపోయింది. ఇంకా అలా చిన్నగా లాగించామన్నమాట నలుగురిని కూడాని. లాస్ట్‌లో నేను ఇంకా నా ఫేవరెట్ మాక్టైల్ బ్లూ లాగ్‌ను ఆర్డర్ చేసుకున్నాను. ఇది నా ఫేవరెట్ అనమాట. చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. వీళ్ళైతే ఇంకా ఏం తీసుకోలేదు. డ్రింక్స్ అవి ఏం తాగలేదు. లాస్ట్‌లో ఇంకా వాళ్ళు కాంప్లిమెంటరీ కింద ఈ పాన్స్ ఇచ్చారనమాట 4. ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. నేను ఇంకా ఏం షూట్ చేయలేదు. ఇది మా యానివర్సరీ రోజున మేమైతే సింపుల్ అండ్ హ్యాపీగా ఫ్యామిలీతో ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.